హలో అండి, వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఒక విమెన్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదండి. సో మనకి మనమే మోటివేషన్ తెచ్చుకొని మనం మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకోవాలి. ఫస్ట్ మన ఇల్లుని ఇలా నీట్గా ఉంచుకొని ఏది అవసరమో అదే ఉంచి, ఏది అవసరం లేదో అది పారేసి, ఎంత అవసరమో అంతే కొనుక్కొని, ఎంత అవసరం లేదో తెలుసుకొని, నోట్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఫైనాన్షియలీ ఫిట్ అవుతాం. ఆల్సో మనం ఇంటిని నీట్గా ఉంచుకోవడం వల్ల, మంచిగా కుక్ చేసి పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో మెడికల్ ఖర్చు కూడా తగ్గుతుంది. దాన్ని బట్టి కూడా మనం ఫైనాన్షియలీ ఫిట్ అవుతాం. అండ్ మెంటల్లీ, ఫిజికల్లీ అని కూడా అన్నాను కదా. మెంటల్లీ, ఫిజికల్లీ కూడా ఫిట్ అవ్వడం కోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా మనకి నచ్చిన పనిని చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డాన్స్ అంటే ఇష్టం. నాకు ఏదైనా కొత్త వంటలు తినడం అంటే ఇష్టం. పాటలు పాడడం అంటే ఇష్టం. ఎవరితోనైనా మాట్లాడడం అంటే ఇష్టం. మంచి వ్యక్తులతో డిస్కస్ చేయడం అంటే ఇష్టం. బయటకు వెళ్ళడం అంటే ఇష్టం. షాపింగ్ అంటే ఇష్టం. సో వీటిలో ఏదో ఒకటి నేను చేస్తే డెఫినెట్గా నేను సాటిస్ఫైడ్గా ఉంటాను కదా. నా మెంటల్ హెల్త్ కానీ, నా ఫిజికల్ యాక్టివిటీ కానీ డెవలప్ అవుతాయి. అంతే కదండి. సో నాకు ఇక్కడ క్లీనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. దీనివల్ల నాకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది, సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. సో దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది, అలాగే మెంటల్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. సో ఆబ్వియస్గా నేను ఇక్కడ క్లీనింగ్ వల్ల మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియలీ ఫిట్ అయినట్టే కదా. అండ్ ఈరోజు నేను ఫుల్ మోటివేషన్తో కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని రెడీ అయిపోయాను. సో ఇక స్టార్ట్ చేద్దామా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. అండ్ నా వీడియో బాగా నచ్చినట్లయితే నన్ను ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ డే క్లీనింగ్కి నేను ఒక్కొక్క పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని ఫుల్ మోటివేషన్తో రెడీ అయిపోయాను. క్లీనింగ్ కంటిన్యూ చేద్దాం. కౌంటర్ టాప్ క్లీన్ చేసినప్పుడు పక్కనున్న వాల్ని మాత్రం మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సో ఆ వాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కౌంటర్ టాప్ని, వాల్ని అంతే ఇష్టంగా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ వాల్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కువ పార్ట్ అక్కడే జిడ్డు పట్టేస్తుంది కదా. మనం వంట వండుకుంటున్న టైంలోని అవన్నీ తుల్లి ఆటోమేటిక్గా అదంతా జిడ్డు పట్టేస్తుంది. కాబట్టి సోప్ పెట్టి క్లీన్ చేసుకోవడం మంచిది. నేను ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడానికి ఫ్రేమ్స్ తీసి వాష్ చేస్తున్నాను. సో ఈ ఫ్రేమ్స్ ఐరన్ ఫ్రేమ్స్. సో అందువల్ల నేను ఎక్కువగా ఇవి వాష్ చేయను. అయితే 10 daysకి ఒక్కసారి వాష్ చేస్తాను. మధ్యలో జస్ట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను అంతే.
ఎందుకంటే ఐరన్‌వి ఫాస్ట్‌గా తుప్పు పట్టేస్తాయి కాబట్టి. ఇంకా ఆ రస్ట్ అనేది చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది కాబట్టి, నేను ఎక్కువ ఇది క్లాత్ పెట్టి తుడుచుకుంటాను. వాష్ చేయను. సో, ఈరోజు మాత్రం అంటే ఆఫ్టర్ 10 డేస్ కాబట్టి ఫుల్‌గా వాష్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసుకోవడానికి మాత్రం నేను ఇక్కడ మిస్టర్ మజిల్ స్ప్రే చేసుకుంటున్నానండి. మిస్టర్ మజిల్ స్ప్రే చేసుకొని ఫుల్‌గా స్క్రబ్ చేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే స్క్రబ్ చేస్తే ఎక్కడున్న చెత్త అంతా కూడా బయటకి వస్తది. సోప్ అంతా పట్టించేస్తే కొంచెం గట్టిగా ఉన్న స్టెయిన్స్ కూడా కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి. సో, అందుకని ఇక్కడ బాగా నేను స్క్రబ్ చేసుకుంటున్నాను ఫస్ట్. స్టవ్ క్లీన్ చేసుకున్న బ్రష్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. అది మాకు వాషింగ్ మిషన్ నుంచి వచ్చిందని. ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుందండి. నేను అన్ని విధాలుగా ఈ బ్రష్ని యూజ్ చేస్తాను. నా దగ్గర 3 ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి దేవుడి కోసం అని డెడికేట్ చేశాను. మిగతా 2 నేను ఇలా యూజ్ చేస్తూ ఉంటానని కూడా చెప్పాను. సో, ఇక్కడ బాగా పట్టిన బ్లాక్ కలర్ స్టెయిన్స్ క్లీన్ అవ్వడం కోసం ఆ బ్రష్ చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్ కౌంటర్ టాప్ చాలా నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. నాకు చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంది.
సో ఒక్కసారి క్లీన్ చేసిన తర్వాత అంతా చూసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఒకసారి నేను అలా చూసుకొని తర్వాత నా కుకింగ్ని స్టార్ట్ చేస్తాను. సో కుకింగ్ స్టార్ట్ చేసుకునే ముందు ఉల్లిపాయలు కోసి వాటి తొక్కను తీసుకెళ్ళి నా మొక్కల్లో వేసుకున్నాను. ఎందుకంటే నేను అసలు తొక్కల్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయను, నా మొక్కల్లో వేసుకుంటాను. నా హార్వెస్టింగ్ వీడియోస్ కానీ మీరు ఒకవేళ చూడకపోయి ఉండుంటే ప్లీజ్ ఒకసారి చూసేయండి, అన్ని షార్ట్స్ పెట్టాను. సో నాకు ఈ గార్డెన్లోంచి అంటే చిన్న స్మాల్ గార్డెన్లోంచి నాకు కొత్తిమీర వచ్చింది, ఉల్లికాళ్ళు వచ్చాయి, పొటాటోస్ వచ్చాయి, అలాగే కరివేపాకు వచ్చింది, ఇంకా చాలా చాలా అంటే నేను చాలా చూపించాను హార్వెస్టింగ్లో. సో ఒక్కసారి హార్వెస్టింగ్ వీడియోస్ కూడా చూసేయండి, మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై వీడియోస్. ఈరోజు ఎగ్స్తో 2 రకాల వంటలు వండుకోవాలని అనుకుంటున్నాను. అందరికీ తెలిసే వంటలే, కొత్తవి ఏం కాదు. సో నేను ఇక్కడ మెయిన్గా నేను చూపించబోయేది వేరే ఇంకొకటి ఉంది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎగ్ కర్రీ అండ్ ఎగ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాను. ఆమ్లెట్ కోసం ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టొమాటోలు, ఇంకా ఎగ్స్ కూడా కొట్టేసి వేసుకున్నాను. బాగా విస్కర్తోని షేక్ చేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఆమ్లెట్ వేసుకోబోయేది క్యారెట్ కడాయిలో. క్యారెట్ కడాయి గురించి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఇది ప్రమోషనల్ వీడియో కాదు. క్యారెట్ కడాయి గురించి జస్ట్ నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వడం కోసమే నేను ప్రతి వీడియోలో క్యారెట్ కడాయి గురించి ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రస్తుతానికి దాన్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను ఎవ్రీ డే. సో దాని యూసేజ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించాలి అని చెప్పి నేను ఆమ్లెట్ని క్యారెట్ కడాయిలో వేశాను. సో చాలా బాగుందండి, అసలు అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. ఏ వంట అయినా సరే చాలా బాగుంటుంది. అంటే అవుట్లుక్ అయితే మాత్రం అపియరెన్స్ కానీ అవుట్లుక్ కానీ చాలా అద్భుతంగా ఉంటున్నాయి క్యారెట్ కడాయిలో వండుకుంటే. సో ఒకసారి చూసేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు, మై హార్ట్ ఫెల్ట్ జెన్యూన్ రివ్యూ అనమాట. సో ఖచ్చితంగా మీకు మంచి రివ్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ పర్టికులర్లీ ఈ కడాయిలో చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పేవన్నీ ఖచ్చితంగా జెన్యూన్గా కరెక్ట్ అయ్యి ఉండాలి, లేదు అంటే మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నాకు నువ్వు చెప్పావు, మేము వాడాము, బాగాలేదు అని మాత్రం ఎవరు అనకూడదు, అది నా పాలసీ అనమాట. సో అందుకని చెప్పి నేను ఎవ్రీడే యూసేజ్ మీ ఎదురుగానే చేసి చూపిస్తున్నాను. అందుకే ఇక్కడ నేను స్టీల్ గరిటె కూడా యూజ్ చేస్తున్నాను. సో నాన్ స్టిక్ కడాయికి స్టీల్ కడాయి అసలు యూజ్ చేయొద్దు అంటారు కదా, గీతలు పడిపోతాయి అంటారు కదా. అసలు గీతలు పడతాయో లేదో, పాడవుతుందో లేదో కూడా తెలియడం కోసమే చేస్తున్నాను అనమాట. అలా అని పాడైపోవాలని కాదు, బట్ ఒకసారి మనకి ఏదైనా అపియరెన్స్ బాగుంటే మనకు ఆ క్రేవింగ్ కూడా పెరుగుతుంది కదా, ఇష్టంగా అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది కదా.
అవును గోపి, ఫోటోగ్రాఫర్ అయితే చాలా బాగా తీస్తాడు. చూసారు కదా ఆమ్లెట్ ఎంత నిగనిగలాడుతూ వచ్చిందో. చాలా బాగుంది కదా. అంటే నేను రాంగ్ వర్డ్ యూజ్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఆమ్లెట్ మాత్రం చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను ఎగ్ కర్రీ కూడా చేసుకున్నాను. ఆల్రెడీ ఈ ఎగ్ కర్రీని ముందే మీకు చూపించాను. సో పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇక నేను తినడానికి కూర్చుండిపోయానండి. సో ఇంతేనండి వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ రింగ్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ. నేను అన్ని విధాలుగా టెస్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఆమ్లెట్